199 సర్వే నెంబర్లో ఇవాళ ఇదంతా గవర్నమెంట్ స్థలము. ఇదంతా కూడా ఈ గుట్ట ప్లేస్ అంతా. దీంట్లో అందరికీ చిన్న చిన్న వాళ్ళకు పట్టాలు కేటాయించడం జరిగింది గతంలో. దాంట్లో 200 గజాల కింద ఒక అతనికి మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ తమ్ముడికి ఇస్తే ఆయన 5859 జీవో కింద రెగ్యులరైజేషన్ కింద చేసుకొని ఇవాళ మొత్తం 600 గజాలు కబ్జా పెడుతున్నాడు. ఇవాళ ఇదంతా కూడా మొత్తం జేసీబీ తెచ్చి పక్కన ఉన్న ఇళ్లను కూలిపోయే పరిస్థితి ఉంది అక్కడ. అయినా కూడా దాన్ని మొత్తం జేసీబీ ద్వారా తీసి కబ్జా గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. స్థానికంగా కూడా ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఎంఆర్ఓ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండిపోయింది. కాబట్టి ఇవాళ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దీని మీద చర్య తీసుకోకపోతే రేపు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ను ముట్టడిస్తాం. ఆర్డీఓకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1000 రూపాయలు గజం అయిపోయింది. ఇక్కడ దాదాపుగా ఈ యొక్క ఏరియా ఉంటుంది, దాదాపుగా ఒక కోటి రూపాయల అంచనా ఉంటుంది దీని వాల్యూ. ఇట్లాంటి కోట్ల రూపాయల ఉన్న భూములను ఇవాళ ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు మొత్తం కబ్జా గురి చేశారు. ఎక్కడ పిల్లల ఆట స్థలాలు లేకుండా పార్కులు, రోడ్లు, ఏది కనిపిస్తుంది శ్మశాన వాటికలు కూడా మిగిలిస్తలేరు. ఇంత దారుణంగా తయారైపోయింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, పాలక వర్గం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ చర్య తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఎత్తున మేము ధర్నా సిద్ధం ఉన్నాం. కార్పొరేటర్ తమ్ముళ్ళు వాళ్ళ అనుచరులు 6వ వార్డు ఇలా మొత్తము చేస్తురు కంటురు. మళ్ళీ ఈ కింద కూడా 800 మీద 190, 191, 192 సర్వే నంబర్కు ఆనుకొని 800 గజాలు కూడా ఈ కబ్జా చేస్తారు. నిన్న మొన్ననే రూమ్లు కట్టి చేస్తారు. 2 రోజులు మేము మేడంకు, ఎంఆర్ఓ మేడంకు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా ముంగడ కూడా 199 గుట్ట మీద కూడా బాగున్నాయి. అక్కడ పోయి ఫోటోలు తీసుకుందాం, అక్కడ కూడా చూపిస్తాం. ఇది 800 గజాలు మొత్తం ప్రభుత్వ స్థలం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 199 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవుతుందని మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకొని ఎంఆర్ఓ గారు మరి మీరు చర్యలు తీసుకుంటలేరని మాకు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మేము మీతో పాలు పంచుకున్నా కూడా మీరు పట్టించుకుంటలేరు.